రైతుల ఆందోళనలపై ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్లో అప్పుడే రైతుల కష్టాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యవేక్షించాల్సిన వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడా, ముందు చూపు లేని ముఖ్యమంత్రి జాడేదే అంటూ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా అంటూ తీవ్ర స్థాయిలో కేటీఆర్ ధ్వజమెత్తారు. నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు, నేడు విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు. పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలని ఎక్స్ వేదికగా కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో విత్తనాల కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. జనుము జీలుగా పత్తి విత్తనాల కోసం వ్యవసాయ రైతు సేవా కేంద్రాలు అలాగే ప్రభుత్వ విత్తన పంపిణీ కేంద్రాల చుట్టూ అన్నదాతలు తిరుగుతున్నారు. ఇదే అంశంపై మాట్లాడడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మనతో పాటు రైతు సంఘం నాయకులు జయరాజు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే జయరాజు గారు. నమస్తే సార్. తెలంగాణలో విత్తనాల కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. జనుము జీలుగా పత్తి విత్తనాల కోసం వ్యవసాయ రైతు సేవా కేంద్రాలు ప్రభుత్వ విత్తన పంపిణీ కేంద్రాల చుట్టూ అన్నదాతలు తిరుగుతున్నారు. విత్తనాల కోసం ఉదయం నుంచే దుకాణాల ఎదుట పడిగాపులు గాస్తున్నారు. 2 రోజులుగా విత్తనాల కోసం తిరుగుతున్న అధికారులు మాత్రం సరిపడినన్న విత్తనాలు సరఫరా చేయడం లేదు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. డిమాండ్కు తగ్గట్లుగా నిల్వలు లేకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల పరిస్థితి చేజారడంతో పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తన షాపుల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. 4 రోజులుగా విత్తనాలు మార్కెట్లో దొరకకపోవడంతో నిన్న గాంధీ చౌక్ వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు. తీవ్రమైన ఎండలోనూ దుకాణాల ముందు బార్లు తీరారు. ఒక్కో రైతుకు 2 విత్తన ప్యాకెట్లనే ఇవ్వడంతో అధికారులపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి క్యూలో నిలబడే ఓపిక లేక దుకాణాల్లోకి చొచ్చుకెళ్లేందుకు రైతులు యత్నించారు. ఈ నేపథ్యంలో గాంధీ చౌక్లోని శ్రీనివాస ఫర్టిలైజర్ దుకాణం వద్ద పోలీసులు రైతులకు మధ్య చోటు చేసుకున్న ఘర్షణ స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో విత్తనాల కోసం రైతులు కష్టాలు అంతా ఇంత కాదు. జీలుగు, జనుము, పత్తి విత్తనాల కోసం గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. డిమాండ్ ఉన్న రకం పత్తి విత్తనాల కోసం అన్నదాతలు బాలు తీరారు. విత్తన షాపులు తెరవక ముందు నుంచే విత్తన ప్యాకెట్ల కోసం రైతులు క్యూ లైన్లు కట్టి నిరీక్షిస్తున్నారు. రైతులకు సరిపడా నిల్వలు స్టోర్ చేసుకోవడంతో ప్రభుత్వం విఫలమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా ఎందుకు విత్తనాలను దిగుమతి చేసుకోలేదంటూ వారు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు తగినన్ని విత్తనాలను అందించాలని కోరుతున్నారు.